హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ 2022 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయబోతున్నామండి. అందులో ఉన్న డేటా అనాలిసిస్ పార్ట్ ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇచ్చిన డేటాకి ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటున్నారు. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఫస్ట్ మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ మీడియన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చూడండి. సో ఇలా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వలేదు. సో ఇన్ కేస్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినట్లయితే మనకి ఫార్ములా కొంచెం పెద్దగా ఉండేది. కానీ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా n/2 వేసుకోవాలి. n అలా వస్తుంది అంటే ఈ ఫ్రీక్వెన్సీ కాలం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ప్లస్ చేయాలి. వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి n వాల్యూ వచ్చింది. సో ఇక్కడ n వాల్యూ అయితే 54. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 54/2 ఈక్వల్స్ టు 27. n/2 వాల్యూ 27 వచ్చింది. అలానే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా వేసుకోవాలి. ఇంకో కాలం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎలా వస్తుంది అంటే 1/1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రీక్వెన్సీలో ఉన్న వాల్యూస్. సో ఫస్ట్ వాల్యూ అయితే మనకి 5 ఉంది. నెక్స్ట్ వాల్యూ 5 + 8 ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 13 వచ్చింది. నెక్స్ట్ 13 + 9. సో అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వాల్యూ ఈజ్ 22. అలానే తర్వాత వాల్యూ 36. నెక్స్ట్ 51 అండ్ ద లాస్ట్ వాల్యూ ఈజ్ 54. సో మనం యాడ్ చేసిన తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వచ్చిన ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూ ప్లస్ n వాల్యూ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ కాలంలో 27 నెంబర్ కంటే ఎక్కువ ఉన్న నెంబర్ చూసుకోవాలి. సో 27 కంటే మనకి ఎక్కువ నెంబర్ అంటే 36 ఉంది. సో దీన్ని మనం మీడియన్ క్లాస్ అంటాం. అండ్ అవర్ మీడియన్ వాల్యూ ఈస్ 8. Therefore median equals to 8 అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు అసలు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్కి ఫార్ములా చూద్దాం. ఈక్వల్స్ టు అసలు మనకి ఫార్ములా ఏంటి అంటే సమ్మేషన్ fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m/n. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్కి అయితే ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాలం ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఇంకో కాలం ఏంటి మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m. ఈ కాలం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ xi వాల్యూ మనకి ఏముంది 3 ఉంది. 3 - m వాల్యూ ఎంత 8. 3 మాడ్యులస్ ఆఫ్ సో ఏమొస్తుంది మాడ్యులస్ ఆఫ్ 3 - 8 అంటే 5. మాడ్యులస్ ఉంది కాబట్టి +5 అనేది మనకు వచ్చింది. సో అలా అన్నీ. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ 5. అలానే నెక్స్ట్ వాల్యూ చూసుకున్నట్లయితే మాడ్యులస్ ఆఫ్ 4 - 8 ఎంత వస్తుందండి +4 వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లే 6 - 8 మాడ్యులస్ ఉంది కాబట్టి 2. అలానే నెక్స్ట్ వాల్యూ 0, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ 2 ఇలా వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనకి మాడ్యులస్ ఆఫ్ x - m ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్కి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇంటూ సమ్మేషన్ చేయాలి. అంటే ఇంకో కాలం యాడ్ చేసుకోవాలి. సమ్మేషన్ fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m. ఇంకో కాలం యాడ్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఈ f ఏదైతే ఉందో ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ అంటే 5 × 5 ఫస్ట్ వాల్యూ ఈజ్ 25. అలానే నెక్స్ట్ f వాల్యూ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m వాల్యూ అంటే 8 × 4 32. నెక్స్ట్ 9 × 2 18 0 15 6. సో మనకు కావాల్సింది సమ్మేషన్ fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m కాబట్టి దీని మొత్తాన్ని సమ్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ద ఎలిమెంట్స్ అనమాట. సో అన్నీ యాడ్ చేసినప్పుడు 96 వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సమ్మేషన్ fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m
ఈ వాల్యూ ఎంత మనకి 96 బై n వాల్యూ ఎంత వచ్చింది 54 which equals to 1.78. So 1.78 option D is the right answer. Next question చూసుకున్నట్లయితే so next question చూడండి, the coefficient of range is 0.632 and the smallest value is 21. Find the largest value. So coefficient of range formula ఏంటి అంటే coefficient of range equals to మనకి ఫార్ములా highest value minus least value by highest value plus least value. అసలు నార్మల్గా రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే రేంజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ లేదా హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. రేంజ్ అంటే మనం ఇది ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ వేసుకొని చేస్తాం. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అన్నారు కాబట్టి హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ బై హైయెస్ట్ వాల్యూ ప్లస్ లీస్ట్ వాల్యూ, ఇది ఫార్ములా. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే డైరెక్ట్గా ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఇచ్చారు అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 21 అంటే ఈ లీస్ట్ వాల్యూ ఇచ్చారు. ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ ఎంతో మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వాల్యూ 0.632 ఈక్వల్స్ టు హైయెస్ట్ వాల్యూ ఇవ్వలేదు మైనస్ లీస్ట్ వాల్యూ ఇచ్చారు 21 బై హైయెస్ట్ వాల్యూ ఇవ్వలేదు ప్లస్ లీస్ట్ వాల్యూ ఈజ్ 21. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 0.632 ఇంటూ హెచ్ ప్లస్ 21 ఈక్వల్స్ టు హెచ్ మైనస్ 21. సో దీన్ని సాల్వ్ చేస్తే 0.368 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు 34.272 వచ్చింది. సో దీన్ని పంపించి డివిజన్ చేస్తే మనకి 93 అయితే ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, there are 40 students in a class. 5 students are picked out and their heights are 150, 140, 142, 139, 151. Calculate the standard deviation of their heights. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పాపులేషన్ అండ్ శాంపుల్ అని ఉంటాయి రెండు టాపిక్స్ స్టాటిస్టిక్స్లో. సో శాంపుల్ అంటే చిన్నది, పాపులేషన్ అంటే పెద్దది. ఎప్పుడు కూడా పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకోవచ్చు కానీ శాంపుల్ నుంచి అయితే పాపులేషన్ తీసుకోవడానికి అవ్వదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. పాపులేషన్ నుంచి శాంపుల్ని డ్రా చేయొచ్చు, బట్ శాంపుల్ నుంచి అయితే మనం ఎప్పుడు కూడా పాపులేషన్ డ్రా చేయలేం. బికాస్ పాపులేషన్ అనేది చాలా పెద్దది, శాంపుల్ అనేది చిన్నది. సో పాపులేషన్లో నుంచి శాంపుల్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నారు, దెర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో ఇప్పుడు 40 అనేది ఇక్కడ పాపులేషన్ అయ్యింది. అలానే 5 స్టూడెంట్స్ ఆర్ పిక్డ్ అవుట్. సో అవుట్ ఆఫ్ 40 స్టూడెంట్స్లో నుంచి వీ హ్యావ్ పిక్డ్ అవుట్ 5 స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ఎ శాంపుల్ అండ్ దెయిర్ హైట్స్ అని ఇచ్చారు. క్యాలిక్యులేట్ ది స్టాండర్డ్ డీవియేషన్. సో ఇప్పుడు మనమైతే శాంపుల్కి స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ శాంపుల్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై n-1 ఇంటూ సమ్మేషన్ ఓవర్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. సో ఇక్కడ x బార్ ఉంది కాబట్టి ఫస్ట్ x బార్ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. మీన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi బై n విచ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi అంటే ఈ అన్నిటిని 150 ప్లస్ 140 ప్లస్ 142 ప్లస్ 139 ప్లస్ 151 వీటన్నిటిని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 722 వచ్చింది. డివైడెడ్ బై మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 5 వేసుకుంటే వాల్యూ 144.4. సో ఇప్పుడు x బార్ వాల్యూ 44 వచ్చింది.
అలానే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n-1. n వాల్యూ ఎంత ఇక్కడ మనకి, శాంపుల్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ n, పాపులేషన్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ N. ఇదొకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. శాంపుల్ ఆల్వేస్ డినోటెడ్ బై స్మాల్ n, పాపులేషన్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ బై క్యాపిటల్ N. సో ఇక్కడ మనకి స్మాల్ n ఉందంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 5. 5 - 1 ఇంటూ సమ్మేషన్ అంటే ప్లస్ చేయాలి కదా, సో ప్లస్ చేస్తాం. ఫస్ట్ xi వాల్యూ ఏముంది, 150 ఉంది. 150 మైనస్ x బార్ వాల్యూ 144.4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ xi వాల్యూ ఎంత ఉంది, x2 వాల్యూ 140. 140 మైనస్ 144.4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 142 మైనస్ 144.4 హోల్ స్క్వేర్ ప్లస్ 139 minus 144.4 హోల్ స్క్వేర్ ప్లస్ అలానే నెక్స్ట్ మనకున్నది 151. 151 మైనస్ 144.4 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే విచ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీని మొత్తాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి 129.2/4 వచ్చింది, విచ్ ఈక్వల్స్ టు 32.3. సో స్క్వేర్ రూట్ చేసినట్లయితే 5.6833 వచ్చింది. ఇక్కడ ఏమన్నారు, క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దేర్ హైట్స్ అన్నారు. సో స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి మనకి వాల్యూ అయితే 5.6833. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో కంటిన్యూషన్ చేద్దాం క్వశ్చన్స్. థ్యాంక్ యూ.